అలా అండి కమ్మనైన చేపల పులుసు టేస్టీగా కుదిరిపోయింది. నేను మొన్న మామిడికాయతో మురుకులు పట్టాను కదండి, ఆ మురుకులతో ఈ చేపల కూర వండాను. ఇంకా చింతపండు అనేది వాడకుండా ఓన్లీ మురుకులతోనే ఈ చేపల కూర వండానండి. పుల్లగా చాలా టేస్ట్ గా ఉంది. ఇంకా ఇది టేస్ట్ తింటుంటే అసలు ఎంత బాగా కుదిరిందంటే అంత బాగుంది. ఇంకా ఈ మురుకులతో చేపల పులుసు పచ్చి మామిడికాయతో వండుకుంటే బాగుంటుందని తెలుసు, కానీ ఇలా మురుకులతో కూడా చేపల పులుసు వండుకుంటే చాలా టేస్ట్ గా ఉందండి. ఇలా నేను నా వీడియో చేసి నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంక ఈ చేపల పులుసు ఈ మురుకులతో వండుకుంటే చింతపండు అనేది లేకుండా ఓన్లీ మురుకులతోనే వండానండి. సూపర్ గా కుదిరింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్ట్ గా ఉంది. ఇంకా ఈ చేపల పులుసు ఎంత టేస్ట్ గా ఉంటే అంత టేస్ట్ గా ఉంది. పుల్లగా చాలా టేస్ట్ గా ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేసేయండి.